ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భాగంగా ఖమ్మం సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి బీజేపీ కార్యకర్తలతో పాటుగా మరోవైపున కూడా గెలిపే లక్ష్యంగా ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి. గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో ఎడ్జిలోనే ఓడిపోవడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం మరలా ఈసారి రెండోసారి కూడా ఆయన మరలా పోటీలో ఉండడంతో తన గెలుపుని సునాయాసంగా గెలిపించే విధంగా ఒకవైపున బీజేపీ పార్టీ అగ్రశ్రేణులు మొత్తం కూడా ఖమ్మం బాటపట్టిన నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం పట్టుబద్దుల్లో మొత్తానికైతే వాళ్ళకు పట్టం కట్టే విధంగానే బీజేపీ వ్యూహాలు చేస్తుంది. దీనికి సంబంధించిన మనతో పాటు తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మనతో పాటు మాట్లాడుతుంటాం. సార్ చెప్పండి, మీరు ఖమ్మం ఉమ్మడి జిల్లాలకు సుపరిచితం, అంటే మీరు సీనియర్ నేత కావచ్చు, మరోవైపున కూడా ఇటీవల కాలంలో మీరు పార్టీలో మారిన తర్వాత బీజేపీ పార్టీ బలోపేతం చేసుకుంటూ ముందడుగేస్తున్నారు. దీనిలో ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల విషయం చూసుకుంటే కనుక మీకున్నటువంటి క్యాడర్ కావచ్చు, మీకున్నటువంటి అనుభవంతో మొత్తానికైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా ఆత్మీయ సమావేశాలు పెట్టుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యం ఉంది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? మొత్తానికైతే చాలా మంచి వాతావరణం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలో ఒక ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక విద్యార్థి ఉద్యమం ఏబీవీపీ నుంచి, అటు యువజన ఉద్యమం బీజేవైఎం నుంచి ఆ రకంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిలో సమస్యల మీద పోరాటం చేస్తూ అనేక సార్లు అరెస్ట్ అయ్యి ఈ రకంగా ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, సేవ చేసే వ్యక్తి, నిరుద్యోగుల యొక్క బాగోగులు తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టే ప్రేమేందర్ రెడ్డి గారికి ఇంత పాపులారిటీ, సపోర్ట్ వస్తుంది రోజు రోజు. మా నాయకులందరం కూడా అందరం కార్యకర్తలై పనిచేస్తున్నాం, పట్టభద్రులను కలుసుకుంటున్నాం, మాకున్న పరిచయాలను ఉపయోగిస్తున్నాం. ఈ రోజులో ముఖ్యంగా రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ పాలన, భ్రష్టుపెట్టు పరిపాలనతో తెలంగాణ అప్పులకు తెలంగాణ ముంచి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అనేక గారడి మాటలతో, అనేక శుష్క వాగ్దానాలతో, మసిపూసి మారేడికాయలు చెప్పినటువంటి మాటలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలను కూడా మరి అమలుపరచకుండా, ముఖ్యంగా విద్యార్థులు, యువకులకి, నిరుద్యోగ యువకులకి ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడా కూడా అమలుపరచకుండా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రజల్లో ఆ ప్రభావం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ యువకులు ఈ యొక్క ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రకంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే మరొకసారి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో 400 పైన మెజార్టీతో స్థానాల పేరుతో చేస్తున్నారు. ఓకే, అంటే గతంలో చూసుకుంటే కనుక కాస్త పుంజుకున్నా కానీ బలమైన అంటే పోటీ ఇచ్చే తత్వంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో టోటల్గా ఇప్పుడు అగ్రనాయకత్వం మొత్తం కూడా ఒకవైపున ఈశాన్య రాష్ట్రంపై దృష్టి సారించింది. దానిలో భాగంగానే ఖమ్మంలో కూడా మొత్తానికైతే మొన్న పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు తాజా జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అగ్రనాయకత్వం కూడా మొత్తం ఖమ్మం మీద కూడా ఫోకస్ చేసింది. ఎందుకంటే ఖమ్మానికి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఖమ్మాన్ని గెలిపోవడం శాసించేది జిల్లాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక దిక్చూచిగా ఉన్నది. ఇప్పుడు ఈ నేపథ్యంలోనూ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ఈ పట్టుబద్దుల ఎన్నికల విషయం చూసుకుంటే కనుక గతంలో ఇదే ప్రేమేందర్ రెడ్డి పల్లారాజరెడ్డి పైన ఓడిపోయిన నేత కావడంతో ఇప్పుడు ఆయన ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉందా? మళ్ళీ అంటే ఈసారి ఈ పార్టీకి బలోపేతం అవుతున్న నేపథ్యం ఆయన ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉందా? అప్పుడు పల్లారాజరెడ్డి గారు గెలిచిన నేపథ్యం వేరు, ఎన్నెన్ని ప్రలోభాలు అందరికీ తెలుసు. ఒక చిత్తశుద్ధితో, ఒక న్యాయంగా, ధర్మబద్ధంగా కాంటాక్ట్ చేసిండ్రు. ఆ సింపతి ఉంది. ఇది ఉప ఎన్నిక కాబట్టి మరొకసారి వారికే పార్టీ హైకమాండ్ అవకాశం ఇచ్చింది ప్రేమేందర్ రెడ్డి గారికి. తప్పనిసరిగా గెలుపు ఖాయం. నిరుద్యోగ యువకులు కూడా మాకు పోరాటం చేసే వ్యక్తి కావాలా, కౌన్సిల్లో మా గొంతు వినిపించే వ్యక్తి కావాలనేది డిసైడ్ అయిపోయారు. కాబట్టి ప్రేమేందర్ రెడ్డి గారి గెలుపు సునాయాసంగా గెలుపు ఉంటుంది. తప్పనిసరిగా ఆ గెలుపు నేపథ్యం కొరకే మేమందరం కూడా ఇవాళ కిషన్ రెడ్డి గారి పర్యటన కానీ, అంతకుముందు అనేక మంది నాయకులు, అంతకుముందు వినోదరావు గారు మా పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేసిన విధానం, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకున్న విధానం, ఖమ్మంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక నూతన ఒరవడితో మరి పొంతలు దొక్కుతున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా మాకు ఇవన్నీ కలిసి వచ్చే అంశాలని చెప్పి సందర్భంగా జనరల్గా మీరు చూసుకుంటే ఒకవైపున ఎంఆర్పీఎస్ అంటే ఆ పార్టీ తరఫున ఎంఆర్పీఎస్ దాన్ని కూడా ఓట్ బ్యాంక్ కూడా మీకు అవకాశం మలుచుకునే విధానం ఉంది. ఇప్పుడు అదంతా మీతో కలిసి వచ్చే లెక్క ఉందా? వాళ్ళు ఓపెన్గా అటు టీడీపీ కానీ, ఎంఆర్పీఎస్ కానీ, ఎన్డీఏ మోడీ గారి నాయకత్వంలో వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు. వారందరిది కూడా తప్పనిసరిగా మాకు కలిసి వచ్చే అంశాలు. మా గెలుపు నిశ్చయం. నిరుద్యోగుల యొక్క ఓటు బలంతో నెంబర్ 1 ఓటు ఏదైతే చాయిస్గా ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి. ఫైనల్గా చెప్పండి సార్, ఇప్పుడు మొత్తానికైతే మాత్రం ఇప్పటికే మీకు వచ్చిన ప్రధానంగా మీ ప్రచారంలో వచ్చిన సమస్యలు ఏమున్నాయి, వాటికి మీరు ఇచ్చిన హామీ ఏంటి? గతంలో మేము మోసపోయినామని చెప్పి నిరుద్యోగ యువకులు బీఆర్ఎస్ టైంలో ఏం చెప్పారు, అప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి ఎట్ట రద్దు అయినాయి, ఎట్లాంటి స్కామ్లు అయినాయి, టీఎస్పీఎస్ వ్యవహారం
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహారం ఇవన్నీ కూడా జనం దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గారడి మాటలు చెప్తున్నది. దాటవేత ధరని ఉచిత హామీలు అన్నీ ఇచ్చుకుంటూ ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అసూలు కోల్పోయింది అనేక మంది యువకులు విద్యార్థులు 1200 మందిలో. వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకంగా భారతీయ జనతా పార్టీ ఆ విధంగా పనిచేసే దమ్ము ఈ పార్టీకి ఉందనేది నమ్మకం వాళ్ళలో ఉంది. తప్పనిసరిగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మోడీ గారి నాయకత్వంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. సో మొత్తానికైతే మాత్రం మరి త్వరలో జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయం చూసుకుంటే కనుక మొత్తానికైతే మాత్రం తమ ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి వివిధ రకాల ఉన్నటువంటి డిమాండ్స్ కావచ్చు, అదేవిధంగా ఉన్న సమస్యలపై కూడా తాము పూర్తి చిత్తశుద్ధితో తమ అభ్యర్థిని గెలిపిస్తే కనుక మొత్తానికైతే దేశ రాజధానిలో మొత్తం తమ వాదన వినిపించి సమస్యల పరిష్కారం కృషి చేస్తామని చెప్తున్నారు. మొత్తానికైతే పార్టీ బలోపేతం చేసుకుంటూ ఒకవైపున ఎంఆర్పీఎస్ కావచ్చు, ఒకవైపు టీడీపీ సపోర్ట్ తోటి ముందుకెళ్తుందని చెప్పి అదే మరి త్వరలో జరగనున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో మాత్రం భారీ విజయం తీసుకు అడుగులు వేస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఇది తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. For more videos like this, subscribe Big TV channel.